ప్రీవియస్ బిట్స్. తీర ఆంధ్ర ప్రదేశంలో మొదటి ఐరోపా వర్తక కేంద్రాన్ని స్థాపించిన విదేశీయులు డచ్ వారు. ఆంధ్ర ప్రాంతంలో మొదట వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసిన విదేశీయులు డచ్ వారు. ఈ క్రింది ప్రదేశాలలో డచ్ వారి వలస ప్రదేశం ఏది? భీమిలి. ఆంధ్రాలో ఫ్రెంచి వారు 1669లో ప్రథమ వర్తక కేంద్రం ఏర్పరచుకున్నది మచిలీపట్నం. 1751 నుండి 1758లో ఫ్రెంచి వారి బలమును హైదరాబాదులో సంచితపరిచిన సేనా నాయకుడు బుస్సీ. రంపా విప్లవం చెలరేగిన సంవత్సరం 1879. ఈ క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లో ఫ్రెంచి స్థావరం ఏది? భీమునిపట్నం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగుల్లో ఎవరు ఆంధ్రాలో ఆరాధ్యులు? థామస్ మన్రో, ఆర్థర్ కాటన్, చార్లెస్ ఫిలిప్ బ్రైన్. వీరందరూ ఆరాధ్యులు. 1611 జనవరిలో ఇంగ్లీష్ కంపెనీ నౌక గ్లోబ్ ఎక్కడికి చేరింది? మచిలీపట్నం. బెర్నియర్ భారతదేశాన్ని ఈ శతాబ్దంలో సందర్శించాడు. 17వ శతాబ్దం. బొబ్బిలి యుద్ధంలో పాల్గొన్న ఫ్రెంచ్ సేనాని బుస్సీ. బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం 1757. ఏ యుద్ధంలో తాండ్ర పాపారాయుడు ప్రాముఖ్యం పొందాడు? బొబ్బిలి యుద్ధం. ఆంధ్రాలో పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1794 క్రీస్తు శకం. చందుర్తి యుద్ధం జరిగిన సంవత్సరం 1758. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన చందుర్తి యుద్ధం ఎవరిని పాలద్రోలింది? ఫ్రెంచ్ వారిని. రెవెన్యూ బోర్డు స్థానంలో కలెక్టర్ల పరిపాలనా విధానం అమలులోకి వచ్చిన సంవత్సరం 1794. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మింపబడిన సంవత్సరం 1852. ఈ కింది వారిలో కృష్ణా బ్యారేజ్ వంతెన మరియు ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్కు సహకరించిన ఆంగ్లేయ అధికారి ఎవరు? కెప్టెన్ ఓరే. ఆ గోదావరి ఆనకట్టను రూపొందించిన వారు సర్ ఆర్థర్ కాటన్. హైదరాబాద్ పాలకుడైన నిజాం అలీకి బ్రిటిష్ వారికి మధ్య పొరపొచ్చాలు కలిగించిన ప్రాంతం ఏది? ఉత్తర సర్కారులు. ముతర్పా అనేది దేనిని సూచిస్తుంది? మగ్గాలపై పన్ను. నవాబీ ఉద్యమం ఎలాంటిదంటే ఆన్సర్ బ్రిటిష్ వ్యతిరేకం. ఆంధ్రలో విద్యాభివృద్ధికి గణనీయమైన సేవ చేసినది ఎవరు? క్రిస్టియన్ మిషనరీలు. దత్తమండల ప్రాంతానికి కార్యక్షేత్రమైన పట్టణం ఏది? అనంతపురం. క్రీస్తు శకం 1843లో మచిలీపట్నంలో ఒక పాఠశాలను నెలకొల్పింది ఎవరు? రెవరెండ్ నోబెల్. బళ్ళారి నుండి ప్రచురితమైన తొలి తెలుగు పత్రిక ఏది? సత్యదూత. ప్రథమ తెలుగు పత్రిక సత్యదూతను ప్రచురించినది బళ్ళారి క్రైస్తవ సంఘము. సత్యదూత అనే ప్రథమ తెలుగు పత్రికను ప్రచురించినది ఈ కింది సంస్థలలో ఏది? ది క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ బళ్ళారి. తెలుగులో తొలుత అచ్చయిన గ్రంథం ఏది? బైబిల్. తూర్పు ఇండియా వర్తక సంఘంలో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరిస్తూ మొట్టమొదటిగా సంతకం చేసిన స్వదేశీ సంస్థానం హైదరాబాద్. మద్రాసు ప్రెసిడెన్సీలో రైతువారీ విధానాన్ని మొదట ఎక్కడ ప్రవేశపెట్టారు? బారామహల్. ఆంగ్లేయులు సెయింట్ జార్జ్ కోటను ఎక్కడ నిర్మించారు? మద్రాసు పట్నం. ఏ ప్రాంతంలో మిస్టర్ టేలర్ ప్రైవేట్ పాఠశాలను ప్రారంభించాడు? ఏ ప్రాంతంలో మిస్టర్ టేలర్ ప్రైవేట్ పాఠశాలను ప్రారంభించాడు? నర్సాపూర్. క్రీస్తు శకం 1841లో రాబర్ట్ నోబెల్ ఆంధ్రాలోని ఏ పట్టణంలో కళాశాలను నెలకొల్పాడు? మచిలీపట్నం. 17వ శతాబ్దంలో ప్రాముఖ్యం పొందిన రేవు మచిలీపట్నం. భిన్నమైనది ఏదో కనుక్కొనండి. 1 విల్సన్ కాలేజ్ బొంబాయి, 2 క్రిస్టియన్ కాలేజ్ మద్రాస్, 3 నోబెల్ కాలేజ్ మచిలీపట్నం, 4 మేయా కాలేజ్ అజ్మీర్. ఆన్సర్ 4 మేయో కాలేజ్ అజ్మీర్. కంపెనీ పరిపాలనకు ముందు శ్రీకాకుళం ఏ పరిశ్రమను అభివృద్ధి చెంది ఉండెను? కంపెనీ పరిపాలనకు ముందు శ్రీకాకుళం ఏ పరిశ్రమకు అభివృద్ధి చెంది ఉండెను? మస్లిన్. రాయలసీమ జమీందారులను అణిచివేసినది? మన్రో. రాయలసీమలోని పాలెగాండ్లను అణిచినది?
థామస్ మన్రో. రాయలసీమ యొక్క పాలెగాళ్ళు ఉద్యమమును అణిచి రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? థామస్ మన్రో. రాయలసీమ రెవెన్యూ విధానము మన్రో. సర్ థామస్ మన్రో చనిపోయిన స్థలము పత్తికొండ. తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు రూపొందించినది బ్రౌన్. ఆంధ్రదేశంలో సిపి బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ లైబ్రరీ ఎక్కడ ఉంది? కడప. మద్రాస్ ప్రెసిడెన్సీ పాలనలో ఉన్న సంస్థానం ఈ కింది వాటిలో ఏది? బళ్ళారి. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యాలయాన్ని గుంటూరుకు బదిలీ చేసిన సంవత్సరం 1788. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిజాముల మధ్య సైన్య సహకార పద్ధతి ఒప్పందం జరిగిన సంవత్సరం 1800. కలెక్టర్ ఉద్యోగము ఉత్తర సర్కారులో ఈ క్రింది సంవత్సరంలో ప్రవేశపెట్టబడినది 1766. 1802. దక్కను వ్యవహారంలో విజయం సాధించిన వారు? బుస్సీ. బ్రిటిష్ ప్రభుత్వ మెప్పును పొందినవారు? చందూలాల్. నిజాం నుండి రాయలసీమను ఆంగ్లేయులు పొందిన విధానం? సైన్య సహకార పద్ధతి. రాజమండ్రి సెంట్రల్ జైలు కట్టిన సంవత్సరం 1859. ఈస్ట్ ఇండియా కంపెనీని ఏ రాజు మద్రాసుకు ఇచ్చాడు? చంద్రగిరి రాజా. క్రింది వానిలో 1879లో రంపా తిరుగుబాటు నేపథ్యంను అధ్యయనం చేయుటకు పంపబడిన బ్రిటిష్ అధికారి ఎవరు? సల్లివాన్. ప్రాక్టీస్ బిట్స్. డచ్చి వారు క్రీస్తు శకం 1605లో మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన రాజు ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. బ్రిటిష్ వారు మచిలీపట్నంలో తమ వర్తక స్థావరాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? క్రీస్తు శకం 1611. డచ్ వారి తర్వాత ఆంధ్రదేశానికి వచ్చిన ఐరోపా వారు ఎవరు? ఆన్సర్ బ్రిటిష్ వారు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించినది ఎవరు? కాల్బర్ట్ ఆర్థిక మంత్రి. పోర్చుగీస్ వారు ఆంధ్రదేశంలో తమ మొట్టమొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడ స్థాపించారు? క్రీస్తు శకం 1670లో ఎక్కడ స్థాపించారు? మచిలీపట్నంలో. మొదటి కర్ణాటక యుద్ధం జరిగిన కాలం 1746-48. ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం మొదలు కావడంతో భారతదేశంలో మొదలైన యుద్ధం ఏది? మొదటి కర్ణాటక యుద్ధం. ఫ్రెంచి గవర్నర్ డూప్లే కుట్ర వల్ల మోసపూరితంగా కర్నూలు నవాబ్ హిమ్మత్ ఖాన్ హత్య చేయబడ్డది ఎవరు? నాజర్ జంగ్. బొబ్బిలి యుద్ధ సమయంలో బొబ్బిలి జమీందారుడిగా ఎవరు ఉన్నారు? రంగారావు. భారతదేశంలో బ్రిటిష్ వారి అధికార స్థాపనకు కారణమైన యుద్ధం ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23. అయితే ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి అధికార స్థాపనకు కారణమైన యుద్ధం చందుర్తి యుద్ధం 1758. ఫ్రెంచి వారిని ఓడించి మచిలీపట్నాన్ని ఆక్రమించిన ఆంగ్లేయుడు ఎవరు? ఫోర్ట్. నిజాం అలీఖాన్కు ఉత్తర సర్కారుల ఒప్పందం కుదర్చడంలో సహాయపడినందుకు గాను కాండ్రేగుల జోగి పంతులను ఏ ప్రాంతానికి మంజూదార్గా నియమించాడు? రాజమండ్రి. గుంటూరు సర్కార్ ఆంగ్లేయులకు ఎప్పుడు స్వాధీనమైంది? 1788 సెప్టెంబర్ 18. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఏమని పేర్లు కలవు? రాయలసీమ. 1 రాయలసీమ, 2 దత్త మండలాలు, 3 సీడెడ్ జిల్లాలు. పద్మనాభ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? 1 చిన్న విజయరామరాజు విజయనగరం జమీందారుకు మరియు ఆంగ్లేయులకు. నరసింహారెడ్డి కోయిలకుంట్లలోని బ్రిటిష్ వారి ఖజానాను కొల్లగొట్టిన తర్వాత ఏ ప్రాంతాన్ని ముట్టడించడానికి బయలుదేరాడు? ఖమ్మం. ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్కు సహాయపడిన భారతీయుడు ఎవరు? వేనం వీరయ్య. స్థానిక గ్రామ చరిత్రలను కైఫియత్తులు సేకరించి ఆంధ్ర చరిత్ర నిర్మాణానికి పాటుపడిన వ్యక్తి ఎవరు? కల్నల్ కాలిన్ మెకంజీ. సిపి బ్రౌన్ గ్రంథాలయం యోగి వేమన విశ్వవిద్యాలయంలో భాషా పరిశోధన కేంద్రంగా ఎప్పుడు మార్చారు? 2006 నవంబర్ 10. రంప తిరుగుబాటు 1879కు నాయకత్వం వహించింది ఎవరు? చంద్రయ్య సాంబయ్య, తమ్మన్న దొర, అంబుల్ రెడ్డి. థామస్ మన్రో దత్త మండలాల లేదా రాయలసీమ కలెక్టర్గా పనిచేసిన కాలం 1800 సంవత్సరం నుండి 1807 వరకు. మాండ ఋషిగా రైతు బాంధుడుగా కీర్తి గడించిన ఆంగ్లేయుడు ఎవరు? థామస్ మన్రో.